ఈడికంటే సిగ్గులేదు, నీకు లేదా? ఇలా బరి తెగించి తిరగడానికి. నా కాబోయే భర్తతో నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాను. ఇక చందు చెయ్యి వదిలే ప్రసక్తే లేదు. వదలనరా, నిన్నిక్కడే షూట్ చేసి పారేస్తాను. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టే సిరి లేదుగా, లేదుగా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. ఈ ఇంటికి అల్లుడంటే అశోకే. పెళ్లి చేసుకోగానే ఇంట్లోకి రాణిస్తాను అని ఎలా అనుకున్నారు? రావద్దు అనడానికి మీరెవరు పెద్దనాన్నా? ఇది మా ఇల్లు కూడా. ఏం చందు, వాడు పక్కనుండేసరికి నీది నాది అనే మాటలొస్తున్నాయి. మరి అనరా? నీ అల్లుడికి నీ కూతురికి మాత్రమే మర్యాదలా? ఇక నుంచి ఇంటికి అల్లుడిని. వాడికి జరిగే ప్రతి మర్యాద నాకు జరగాలి. అతనికన్నా ఎక్కువే జరుగుతాయి రాజా. అవునింతకీ హారతులు అలాంటి సంప్రదాయాలు ఏమి ఉండవా చందు? ఎందుకుండవు? మా అమ్ముంది కదా. ఇలాంటి వాడికి దిష్టి తీసి హారతులు పట్టాలా? కావాలంటే వీడి తల నరికి ఈ ఇంటికి దిష్టి బొమ్మలా వేలాడదీస్తాను. పెద్దనాన్న, ఏంటా మాటలు? శుభమా అని పెళ్లి చేసుకుని వస్తే ఆశీర్వదించాల్సింది పోయి అపశకునం మాటలు మాట్లాడతారా? నా మాట అపశకునం కాదు, వీడు అపశకునం. మర్యాదగా వెళ్ళిపోండి ఎక్కడి నుంచి. నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పోండి. ఆయనతో మాటలేంటండి? మన ఇంట్లోకి మనల్ని రావద్దు అనే హక్కు ఇంకెవ్వరికీ లేదు. నువ్వు రా రాజా. ఏయ్, ఎక్కడికి రా మీరు వచ్చేది? నీకంత సినిమా లేదులే గాని తప్పుకో. నో 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 నో. అలా జరగకూడదు, జరగనివ్వను. ఆ రాజాగాడికి చందుతో పెళ్ళా? ఏమండి, ఏమైందండి? ఆ రాజాగాడు దొంగతనంగా చందుని పెళ్లి చేసుకుని వచ్చేలా ఉన్నాడు అర్చన. అలా జరగనివ్వను. చందు కూడా వాడి మాటనే సమర్థిస్తుంది. వాడి కోసం నన్ను ఎదురుస్తుంది. ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి. ఎందుకు ఆపాలి డాడీ? జరగనివ్వండి, అందులో తప్పే ఉంది డాడీ. లల్లి, ఏంటమ్మా నువ్వు? రాజాగాడితో చందు పెళ్లిని సమర్థిస్తున్నావా? చేసుకునివ్వండి డాడీ. చందుకి రాజా అంటే అంత ప్రేముంది, రాజాకి చందు అన్న అంతే ప్రేముంది. వాళ్ళ ప్రేమని కాదనడానికి మనమెవరు డాడీ? వాడు మనకి చేసిన ద్రోహాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావా? ఆ రాజా వల్లే కదమ్మా నువ్వు అశోక్ అన్ని బాధలు పడింది. అతనితో చందు పెళ్లి జరగనివ్వు అంటావేంటమ్మా? వాళ్ళిద్దరూ ఒకప్పుడు కలిసి మాట్లాడుకున్నందుకు, కలిసి తిరిగినందుకే కదమ్మా అంత గొడవ చేసి చివరికి మేం కూడా అవసరం లేదన్నట్టు మాట్లాడిన దానివి నువ్వేనా? వాళ్ళ ప్రేమని పెళ్లిని సమర్థిస్తుంది. ఏమైందమ్మా నీకు? ఎందుకీ జాలి? రాజా తప్పు చేశాడని మనం అనుకుంటున్నాం, వాళ్ళు అనుకోవడం లేదుగా. వాళ్ళు పొరపడుతున్నారని మనం అనుకుంటున్నాము, మనమే పొరపడుతున్నామేమో. రాజాలో చెడు మనకి కనిపిస్తుంది, చందుకి ప్రేమ కనిపిస్తుంది. కలిసిపోనివ్వండి, కలిసి బ్రతకనివ్వండి. మధ్యలో చెడ్డవాడు అనిపించాడే గాని రాజా మంచివాడు డాడీ. నేను ప్రేమించాలిగా, తను గొప్పగా ప్రేమిస్తాడు, గొప్పగా ఆరాధిస్తాడు.
తను ప్రేమించే వాళ్ళ కోసమే బ్రతుకుతాడు. వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాడు. లల్లి, ఒంటి మీద స్పృహ ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు వాడి ప్రేమను సమర్థించడం ఏంటి? వాడి వల్లే కదమ్మా నీకు ఇన్ని కష్టాలు. అర్థం చేసుకోవాల్సిన వాళ్ళని అపార్థం చేసుకుంటే కష్టాలే వస్తాయి డాడీ. ఆ రోజు నేను రాజాని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో, అందుకే ఇలా బాధలు పడుతున్నానేమో. నీకు బాధేంటమ్మా? ఏమైంది నీకు ఇవాళ? ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా? తెలిసి మనం కొన్ని బాధలు పడతాము, తెలియక కూడా కొన్నిసార్లు బాధలు పడుతూ ఉంటాము. మనం ఏం చేశామో మనకే అర్థం కాదు, ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ప్రతి బాధకి మన తప్పు ఉంటుంది డాడీ. నీ మనసు కరగొచ్చేమో కానీ నా మనసు కరగదమ్మా. ఈ పెళ్లి జరగదు. జరగాలి డాడీ. దయచేసి వాళ్ళని ఆపే ప్రయత్నం చేయకండి. నేను కోల్పోయిన ప్రేమని చందు పొందే అదృష్టాన్ని దూరం చేయకండి. వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలి. ఒకటి చేయడానికి నేనున్నాను. ఏంటండి ఇది? ఏమైంది దీనికి? ఇలా మాట్లాడుతోందేంటి? నాకు అదే అర్థం కావట్లేదు. ఆ రాజాగాన్ని మన లల్లి సమర్థించడమా? జరిగింది మర్చిపోయిందా లేక చందు మాటలు విని మోసపోయిందా? ఏమోనండి, నాకైతే లల్లి ప్రవర్తన ఏమీ అర్థం కావడం లేదు. ఏదో జరిగింది, లేదంటే లల్లిలో ఇంత మార్పా? ఏమై ఉంటుంది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇది సిగ్నల్స్ దగ్గర నుంచి బెగ్గర్స్ గురించి తీసిన వీడియో క్లిప్ సార్. వాళ్ళ గురించా? వాళ్ళ గురించి న్యూస్ ఏంటమ్మా? అవును సార్, 5 గంటలకే లేచి స్నానాలు చేసి ఆఫీస్కి హడావిడిగా బయలుదేరే వాళ్ళు చాలా సిన్సియర్ సార్. వాళ్ళ జాబ్స్ లోకి వాళ్ళు అంతకంటే ముందే అటెండ్ అవుతారు. జాబా? అవును సార్, బెగ్గింగ్ మాఫియా. వాళ్ళంతా ఆ మాఫియా దగ్గర కూలీలు. ఉదయాన్నే షూటింగ్ వచ్చినట్టు మేకప్ వేసుకొని టైం టేబుల్ ప్రకారం ఎవరి సిగ్నల్ దగ్గర వాళ్ళని దింపుతారు. సాయంకాలం వరకు ఎండైనా వానైనా బెగ్గింగ్ చేయడమే వాళ్ళ డ్యూటీ. ఈవినింగ్ మళ్ళీ వెహికల్స్ వచ్చి వాళ్ళని పికప్ చేసుకుని వెళ్ళిపోతాయి. వాళ్ళ దగ్గర అడుక్కున్న డబ్బులన్నీ తీసేసుకొని వాళ్ళ కూలీ మాత్రమే వాళ్ళకి ఇస్తారు. అడుక్కునే వాళ్ళ వెనుక ఎంత పెద్ద నెట్వర్క్ ఉందా? ఇబ్బందులో ఉండి అడుక్కునే వాళ్ళకి అలా అడ్డాలు ఉండవు సార్. ప్రతిరోజు అదే టైంకి అక్కడే నిలబడి అందరినీ ఇబ్బంది పెట్టి మరీ అడుక్కుంటున్నారంటే వాళ్ళది ఇబ్బంది ఎలా అవుతుంది సార్? అదో పని వాళ్ళకి. ఈ పెన్ డ్రైవ్ లో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి సార్. దానికి సంబంధించిన న్యూస్ కూడా నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను. రోజు 4 సిగ్నల్స్ దాటి ఆఫీస్కి వస్తుంటాను. వాళ్ళని ఎప్పుడూ చూస్తూనే ఉంటాను. వాళ్ళ వెనక ఎంత నెట్వర్క్ ఉందని నేను అస్సలు ఊహించలేదమ్మా. నిజంగా ఇది కొత్త న్యూసే. జనాలకు మనం చెప్పాల్సింది ఇలాంటి విషయాలేనమ్మా. మర్చిపోయాను చందు, చిన్నపిల్లల స్మగ్లింగ్ గురించి నువ్వు రాసిన ఆర్టికల్కి మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా. చాలా మంది నిన్ను అభినందిస్తూ ఫోన్లు కూడా చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని ఆ ముఠాని అరెస్టు చేసిందట. ఈ వార్త రాసి పోలీసు వాళ్ళు ఒక అంతర్జాతీయ ముఠాని అరెస్ట్ చేసేలా చేసినందుకు గాను కమిషనర్ గారు నిన్ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇదిగో ఈ బొకేను, ఈ ప్రశంసా పత్రాన్ని నీకు అందించారమ్మా. నీ నెంబర్ ఇచ్చానమ్మా. ఒకసారి నీతో కూడా మాట్లాడతానని చెప్పారు. నా పని నేను చేస్తున్నాను సార్, అంతే. నీ పనేనమ్మా, కానీ నీలా చాలా మంది చేయలేకపోతున్నారు కదా. పేపరేగా, వార్తలేగా అని అక్షరాలకి విలువ లేకుండా చేస్తున్నారమ్మా. తమ పేపర్తో నిద్రలేపి వార్తలు చదవటమే మొదటి పని అనేంతగా వార్తలు ప్రచురించి పేపర్ అనే పదానికి
విలువ తెచ్చిన మహానుభావులున్నారమ్మా. అలాంటిది కొంతమంది రాసే వార్తలకి అదసలు పేపరో టిష్యూ పేపరో అర్థం కాని పరిస్థితి దాపురించిందమ్మా. వాళ్ళందరికీ నువ్వు ఆదర్శం కావాలి. ఆ రోజు నువ్వు నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఏం చెప్పావో సరిగ్గా అదే చేస్తున్నావమ్మా. జనం గురించి ఆలోచించే వాళ్ళకంటే జీతాల గురించి ఆలోచించే వాళ్లే ఎక్కువైపోయారమ్మా. అందుకే అక్షరానికి విలువ తగ్గిపోయింది. నీలా జనం కోసం పనిచేసేవాళ్ళు జర్నలిజానికి కావాలమ్మా. ఇది నా కళ సార్. నా కళ కళ్ళెదురుగా వాస్తవమై నిలబడ్డాక కూడా నేను కష్టపడకపోతే ఎలా? ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది సార్. నువ్వు వచ్చాక మన పేపర్ సర్క్యులేషన్ కూడా పెరిగిందమ్మా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రాజా, రాజా, నన్ను చూసి అలా వెళ్ళిపోతున్నావే? లిఫ్ట్ ఇవ్వచ్చుగా. ఇచ్చినా మీరు తీసుకోరుగా. అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటాను. నీ కారేమైంది? వేరే వాళ్ళ వెహికల్స్ నేను వాడడం లేదు. ఏదైనా మాట్లాడొచ్చుగా. మాట్లాడుకోవడానికి మన మధ్య ఏం మిగిలాయి? ఇంకా నా మీద నీకు కోపం తగ్గలేదు కదూ? పరాయి వాళ్ళ భార్య మీద నాకెందుకు కోపం? అవసరం కాబట్టి లిఫ్ట్ అడిగారు, తర్వాత దిగిపోతారు. మన మధ్య వేరే మాటలెందుకు? నువ్వలా మాట్లాడటంలో తప్పులేదు రాజా. నిన్నెంత బాధ పెట్టానో నాకు తెలుసు. చేసేటప్పుడు తెలియలేదు, చేశాకే తెలిసాయి ప్రతిదీ తప్పే అని. ఒక్క క్షణం నేను ఆలోచించుంటే ఈరోజు నీ జీవితం నా జీవితం ఇలా ఉండేవి కావు. జరిగిపోయిన వాటి గురించి ఎందుకు లలిత? నేను నచ్చలేదు, నచ్చిన వాడిని చేసుకున్నావు. ఇప్పుడు హాయిగానే ఉన్నావుగా. నేనెంత హాయిగా ఉన్నానో నాకే తెలుసు. చేసింది చిన్న తప్పు కాదు రాజా. జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. తప్పు తాళిబొట్టై
నా గుండెల మీద క్షణక్షణం గుచ్చుతూనే ఉంది. ఆ బాధ నిన్నెంత బాధ పెట్టానో చెప్తూనే ఉంది. నేను చేసిన తప్పులకి నన్ను క్షమించాను అని ఒక్క మాట చెప్పు చాలు. కనీసం స్నేహితురాలిగానైనా ఉండిపోతాను. మనిద్దరికీ స్నేహం అచ్చిరాలేదని గతం చెప్పింది. మళ్ళీ ఎందుకు తెలిసి తెలిసి తప్పు చేయడం? గాయానికి మందు రాసుకోవాలి గాని దాన్ని ఇంకా పెద్ద గాయం చేసుకోకూడదు. సరే, మన మధ్య ఆ స్నేహం కూడా వద్దు. క్షమించాను అని ఒక్క మాట చెప్పు చాలు. కనీసం ఆ ప్రశాంతతతోనైనా బతుకుతాను. మీ ఇల్లొచ్చింది. ఇంత దూరం వచ్చావు. మీ అమ్మగారిని చూసుకోవడానికి లోపలికి రావచ్చుగా. చూడాలని నాకున్నా మా అమ్మకి లేదుగా. ఆంటీ కూడా నాలాగే అపార్థం చేసుకుంది. అందుకే అలా మాట్లాడుతుంది. నువ్వు రా రాజా, ఆంటీకి నేను సర్ది చెప్తాను. వస్తాను. నా వెంట మా అమ్మ ఈ ఇంట్లో నుంచి బయటకు వస్తానన్న రోజు తప్పకుండా వస్తాను. అప్పటి వరకు నేను వచ్చి మళ్ళీ మళ్ళీ మా అమ్మని బాధ పెట్టలేను. లల్లి, ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళొస్తున్నాను. కార్ తీసుకెళ్ళినట్లేదు. తీసుకువెళ్ళాలనిపించలేదు. మరెలా? ఆటోలో వెళ్ళొచ్చావా? లేదు, మరి లిఫ్ట్ అడిగి వచ్చాను. లిఫ్ట్ అడిగావా? అలా లిఫ్ట్ అడిగి ఎవరు వెహికల్ పెడితే వాళ్ళ వెహికల్లో ఎక్కితే ఎలా? ఎవరి వెహికల్లోనో కాదు, రాజా వెహికల్లో వచ్చాను. అదే, వాడి వెహికల్ ఎక్కి ఎందుకు వచ్చావు? నా ఇష్టం. ఏంట్లలి, వాడు నీకు నాకు చేసిన ద్రోహం మర్చిపోయావా? నన్ను అన్యాయంగా జాబ్లోంచి సస్పెండ్ అయ్యేలా చేశాడు. ఆ రోజు డైరెక్ట్గా ఇంటికి వచ్చి నన్ను చంపాలని చూశాడు. అలాంటి రాజాగాడిని లిఫ్ట్ అడిగి వాడి వెహికల్లో గుడికెళ్ళి వస్తావా? తప్పేముంది? ఏమైంది లల్లి నీకు? వాడు మనకు చేసిన ద్రోహాలన్నీ మర్చిపోయి తప్పు ఏముందంటావా? నువ్వు చేసిన ద్రోహాల ముందు అవేం పెద్ద ద్రోహాలు కావు. లల్లి, నేను ద్రోహం చేశానా? దారిలో ఏం మాయ చేశాడని ఎలా మాట్లాడుతున్నావు? నటించింది చాలు. నువ్వేంటో నీ బ్రతికేంటో మొత్తం నాకు తెలుసు. ఇంకా నన్ను మాయ చేయాలని చూడకు.
నేను నిన్ను మాయ చేయడం ఏంటి లల్లి? మాయ కాదు, మోసం. నన్ను నీ దాన్ని చేసుకోవడం కోసం నువ్వు చేసిన ప్రతి నీచమైన పని నాకు తెలుసు. రాజా తండ్రి చావుకి కారణం నువ్వు కాదు. గంజాయి కేసులో రాజాని ఇరికించి జైలు పాలు చేసింది నువ్వు కాదు. రాజా చెల్లెలు సీతమ్మ చావుకి కారణం నువ్వు కాదు. ఒక్కటా రెండా? నన్ను సొంతం చేసుకోవడానికి, రాజాని బలవంతంగా నా మనసులో నుంచి బయటికి పంపించేయడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు చేస్తున్నవన్నీ తప్పులేగా. లల్లి, వాడు నీకు అబద్ధం చెప్పాడు. నేనలా చేస్తానా? ఇలాగే ఇలా నటించే నా జీవితాన్ని నాశనం చేశావు నువ్వు. ఇలా అమాయకంగా మాట్లాడే రాజాని నాకు దూరం చేశావు. మనిషిలా నటిస్తున్న మృగానివి నువ్వు. అంటే వాడు నన్ను నీ దగ్గర చెడ్డవాణ్ణి చేశాడన్నమాట. నేను ఎవరి దృష్టిలో చెడ్డవాణ్ణైనా పర్వాలేదు, నీ దగ్గర, నీ దృష్టిలో కూడా చెడ్డవాణ్ణి అయ్యాను అంటే నిజంగానే రాక్షసుని అవుతాను. వదలను, ఆ రాజాగాడిని వదలను. ఏం చేస్తావు? ఏం చేయగలవు రాజాని నువ్వు? రాజాని ఏదైనా చెయ్యాలని చూస్తే ఇంతకు ముందులా చూస్తూ ఊరుకుంటానని అనుకోవద్దు. నిన్ను నా నుంచి దూరం చేయాలని చూశాక వాణ్ణి వదలను. వాణ్ణి నా నుంచి నువ్వు కాపాడలేవు. కాపాడగలను. అమాయకంగా ఉంది కదా, ఇదేం చేస్తుందిలే అనుకుంటున్నావేమో. ఆ రోజు నువ్వు చంపాలనుకున్న మాధవిని కాపాడింది ఎవరనుకుంటున్నావు? నేను. ఫంక్షన్లో నక్లెస్ దొంగతనం చేసి రాజా మీద ఆ నింద పడేలా చేయాలి అనుకున్నావు. కానీ ఆ నక్లెస్ నీ బొకేలోకి ఎలా వచ్చిందనుకున్నావు? అందుకు కారణం నేనే. అంటే అంతమందిలో నా పరువు తీసింది నువ్వా? అందరి ముందు తలదించుకునేలా చేసింది, కమిషనర్ గారి దృష్టిలో నన్ను బ్యాడ్ చేసింది నువ్వా? అవును, నేనే. నువ్వు చేస్తే అది ఒప్పు, మేం చేస్తే అది తప్ప. నువ్వు రాజా పరువు తీయొచ్చు, నువ్వు రాజాని దొంగని చేయొచ్చు, నువ్వు జీవితాలతో ఆడుకోవచ్చు. అదే నీకెవరన్నా చేస్తే మాత్రం నువ్వు తట్టుకోలేవు, అవునా? నువ్వేంటో నీ బ్రతికేంటో తెలిసినప్పుడే నీ మొహం మీద కొట్టి వెళ్ళిపోవాల్సింది. కానీ భరించా. నా మీద చేయి చేసుకునేదాకా వచ్చాక ఇంకా నీతో ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఇక ఆయనకి నాకు ఏ సంబంధం లేదు. భారీగా ఇన్ని రోజులు నా అభిమానాన్నే చూశాడు. రాజాని నిన్ను విడదీస్తాడా? డాడీ ప్లీజ్, డాడీ, 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 ఆగండి. డాడీ, డాడీ ప్లీజ్.